ఈ రోజున నీ కుటుంబాన్ని పురుకొల్పుతున్నావా? దేవుని సన్నిధికి వారిని ఇన్వైట్ చేయడానికి వారిని పురుకొల్పుతున్నావా? ఒకవేళ భార్యవైతే నీ యొక్క భర్తని, నీ బిడ్డలను పురుకొల్పుతున్నావా? భర్తవైతే నీ భార్యను, నీ యొక్క బిడ్డలను పురుకొల్పుతున్నావా? ప్రార్థన కొరకు దేవుని మందిరానికి వెళ్దామని పురుకొల్పుతున్నావా? యెహోషువ అంటాడు, నేను నా కుటుంబం యెహోవాను సేవించుదాము, నా కుటుంబంతో నేను దేవుని సన్నిధికి వస్తానని కుటుంబాన్ని పురుకొల్పి సిద్ధపాటు చేసి యెహోషువ దేవుని మందిరానికి తీసుకొస్తా ఉన్నాడు. నిజమే, ఆదివారం వచ్చింది, ఉదయాన్నే లేచి నీ బిడ్డల్ని పురుకొల్పుతున్నావా? రే, ఈరోజు నా ఆదివారం, దేవుని యొక్క దినం, పునరుత్థాన దినం, మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలని పురుకొల్పేటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నా ప్రియ తల్లులారా, మీ కుమార్తెను పురుకొల్పుతున్నారా? పరిశుద్ధంగా జీవించడానికి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి, లోకాన్ని అంటించుకోకుండా జీవించడానికి పురుకొల్పేటువంటి తల్లులు యేసు నామములో లేపబడుదురుగాక. పురుకొల్పేటువంటి విశ్వాసులు యేసు నామములో లేపబడుదురుగాక. పాపంలో పడి చెడి నశించిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను చెప్పి, అయ్యా వారిని పురుకొల్పి దేవుని మందిరాన్ని తీసుకొస్తున్నావా? వారిని సిద్ధపాటు చేస్తున్నావా? ఈ రోజున నువ్వు సిద్ధపడాలి, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయాలి.